చేయడం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశం ఏంటంటే, యేసు ప్రభువు మనలను ఎలాగూ ప్రేమించాడో అలాగే మనము కూడా ఇతరులను ప్రేమించాలి. హల్లెలూయా. మరొక్కసారి చెప్తున్నా, యేసు ప్రభువు మనలను ఎలాగూ ప్రేమించాడో మనము కూడా అలాగూ ప్రేమిస్తే వారి జీవితంలో ప్రేమ, లవ్, జాయ్, పీస్, ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడనేది చాలామందికి తెలియదు. కానీ మీరు యెషయా గ్రంథం 40 అధ్యాయం మీరు కరెక్ట్గా 1 నుంచి ఆఖరి వరకు చదివితే, మొదటి వచనాల్లో రక్షణ పొందిన వ్యక్తి అక్కడ 2వ వచనంలో అంటాడు, ఓదార్చుడి ఓదార్చుడి, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఓదార్చమంటాడు. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఈ ఓదార్పు అనేది, కంఫర్ట్ అనేది కరువైపోయిందండి. ఎక్కడ చూసినా కానీ భార్యాభర్తల మధ్య, మరి బంధువుల మధ్య, మరి ఆస్తి తగాదలు, రకరకాలుగా వారి యొక్క సంబంధాలు విరిగిపోతున్నాయి, కనుక నలిగిపోతున్నాయి. చివరికి చిన్న చిన్న తగాదలతోనే మరి వాళ్ళు డైవర్స్ కూడా తీసుకునే స్టేజ్కి వచ్చారు. కనుక అందుకే ఈరోజు మీకు ఈ మెసేజ్ మీకు నేను చెప్పబోతున్నా. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చింది ఏంటంటే, యేసు ప్రభు మనలను, లోకాన్ని ఎంత ప్రేమించాడు, ఎవరెవరిని ప్రేమించాడండి? మంచివారిని ప్రేమించాడా? లేదు, అందరినీ ప్రేమించాడు. అందుకే మనము లోకానికి మనము అర్థం కాం. లోకంలో ఏముంటుందంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటాడు. అంటే ఏంటి? మంచివారిని కాపాడాలి, చెడ్డవారిని శిక్షించాలి. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత మనందరం చేయవలసింది ఏంటంటే, ఈ ఖచ్చితంగా ఎవరైతే లోకంలో ఉన్నారో, పాడైపోయి ఉన్నారో, చెడిపోయి ఉన్నారో, నశించిపోయి ఉన్నారో, నీకు ఎంత కీడు కలిగించినా వారిని మనము ప్రేమించాలి. సో వాక్యానుసారంగా చూస్తే ఇక్కడ ప్రభు అంటాడు, లూకాసు సువార్త 6వ అధ్యాయము 32 ప్రకారము, మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించినడెలా మీకు ఏమి మెప్పు కలుగును అంటున్నాడు. పాపులంటే ఎవరో కాదండి, యేసుని ఎరగిన వారు మాత్రమే. పాపులను కూడా తమను తాము ప్రేమించుకుంటారు కనుక మీకేమి ఫలము కలుగును. మనకి ఆత్మ ఫలాలు తెలుసు, కానీ ఒక్కటి పాటించు: ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహము, మంచితనము, ఇవన్నీ సాత్వికము. ఈ 9 ఫలాలు ఎవరైతే ఉంటాయో వారు ఖచ్చితంగా ఇతరులను ప్రేమిస్తారు. మొట్టమొదటి ఏమంటున్నాడు? మనం అంటే నీ కుటుంబం, నీ వారసులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులను, వీళ్ళనే మనం ప్రేమిస్తాం. కానీ క్రీస్తుని ఎరగిన వారికి, లేకపోతే లోకంలో ఉండిపోయి నరకానికి దగ్గరగున్న వారిని, నువ్వంటే గిట్టని వారిని కూడా ప్రభు ప్రేమించాడు. చూద్దాం. అంటే మనల్ని ప్రేమించే వారిని, మన స్నేహితులను కనుక ప్రేమిస్తే మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు. లోక ప్రేమ, వాడు ఏదైనా మనకు సహాయం చేస్తేనే మనము ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ ఏంటంటే,
వాడు ఎంత కీడు చేసినా కానీ, ఎంత నష్టం చేసినా కానీ, యూ హ్యావ్ టు లవ్ దెమ్. అందుకే దేవుని ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని ప్రేమకి మనిషి యొక్క ప్రేమ రెండిటికి తేడా ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 13:34 ప్రకారం, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మన దేవుడే ప్రేమస్వరూపి కనుక ఆయన ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడంట. న్యూ కవనెంట్, న్యూ కమాండ్మెంట్. ఏమంటే నిబంధన వేరు, ఆజ్ఞ వేరు. యేసుప్రభు అంటాడు, పౌలు ద్వారా మాట్లాడతాడు, 1 తిమోతి 6:17 ప్రకారం, నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము సమస్తమును ధారాళముగా దయచేస్తాడని లోకంలో ఉన్న దేవుని పిల్లలకు ఆజ్ఞాపించుడి అని అంటాడు. అందుకే దేవుని అర్థం చేసుకోవాలండి. యోహాను 10:10 ప్రకారం ప్రభు అంటాడు, నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవమును, అబాండెంట్ లైఫ్. సో ఫస్ట్ కవనెంట్ ఏంటంటే, ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఏమండి, ఒకరిని ఒకరు ఖచ్చితంగా ప్రేమించుకుని తీరాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీవు నీ సహోదరుని ప్రేమించకపోతే నీవు పొరపాటును కూడా పరలోకానికి వెళ్ళవు. ఆయన లోకాన్ని ప్రేమించాడు కనుక నీకు నచ్చని వారిని కూడా మనం ఖచ్చితంగా ప్రేమించి తీరాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటే, ఒకని ఎడల ఒకరు ప్రేమ కలవారైతే ఏమండి, అందును బట్టి మీరు నాకు శిష్యులవుతారంటాడు. ఏమండి, శిష్యుల యొక్క క్వాలిటీ ఏంటి? శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల. ఏమండి, మనం ఆయన శిష్యులం అవుతామన్నమాట. అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సూచిక్రియలు, అద్భుతాలు, మహత్తర కార్యాలతో ఆయన చిత్తమును మనం ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆమేన్. చూడండి, పాత ఆజ్ఞ ప్రకారం ఏంటంటే జస్ట్ లవ్ వన్ అనదర్, నిన్ను వల్లే నీ పొరుగువాని. కానీ కొత్త నిబంధన యొక్క మాట ఏంటంటే నీ శత్రువును కూడా మనం ప్రేమించినప్పుడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే నీలో దేవుని ప్రేమ లేదో, ఎప్పుడైతే మీరు మీ బంధువులను, మీ రక్త సంబంధాలు కాదు, మీ ఇరుగు పొరుగు వారిని, మీకు నచ్చిన వారిని కూడా, మీ శత్రువును కూడా మీరు ప్రేమించకపోతే, మీరు 1 యోహాను 2 యోహాను ఈ 3 పత్రికలు చూస్తే ప్రేమను గురించి క్లియర్గా ఉంటుంది. దేవుడు మీలో ఉండడం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు మరి పేతురును చూస్తే ఏమండి, పేతురు దేవునికి 3 సార్లు మరి ఆయన ఎప్పుడైతే దేవునికి దూరంగా అబద్ధం ఆడాడనుకోండి, వదిలేశాడా? వదల్లా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ప్రేమించే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్తలో కూడా ప్రభు నీతో నాతో మాట్లాడేది. మత్తయి సువార్తలో మత్తయి అనేవాడు గొప్ప ధనవంతుడు. ఏమండి, అంతి ధనవంతుడిని కూడా దేవుడు ప్రేమించే ఉన్నాడు కానీ వదిలిపెట్టల. అలాగే ఇంకొక వ్యక్తి సైమన్ అన్న వ్యక్తి అంట, రోమీయులకు సహకారంగా ఉండి అతను గొప్ప యూదుల మీద మరి రివైవల్ చేస్తున్నాడు, వాళ్ళని హింసిస్తున్నాడు. కానీ అతన్ని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు మరొక్కసారి గుర్తిస్తున్నాడు, ఆయన మన ఎవరినైనా కానీ మనం ప్రేమించాలి. చూడండి, ఆయన ప్రక్కన ఉన్న శిష్యుల్లో మరొక వ్యక్తి ఇస్కరియోతు యోధాను కూడా, ఇస్కరియోతు యోధ యొక్క వ్యూహము కానీ తన ఆలోచనలు కానీ ఎరిగిన వ్యక్తి, ఆయన ఆలోచనలను చెడ్డవి ప్రభువుని అప్పగించాలని ఉన్నా కానీ చివరి వరకు, ఎప్పటి వరకు తెలుసండి, ఆయన శిలువ మీద ఏలాడేంత వరకు కూడా ప్రభువు ఇస్కరియోతు యోధాను ప్రేమించే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మత్తయి సువార్త 26:50 వచనం ప్రకారము ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము ఏదైతే ఆయన కొరకు మనము చేయాలని ఆశపడతామో అది ఖచ్చితంగా చేయాలి. కానీ ఇక్కడ అతను చేయవచ్చినది అంటే తను చేయాల్సింది, కీడు చేయాల్సింది తెలిసినా కానీ ప్రభు అంటున్నాడు, నా చెలికాడా అంటున్నాడు, నా చెలికాడా అని.
అందుకే ఆయన ఆ శిలువ మీద పలికిన మాట ఏంటో తెలుసా? ఏమండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే శిలువ మీద అక్కడ కొన్ని మర్మాలు మనం తెలుసుకోవాలి ఈరోజు. అయితే శిలువ మీద ఎప్పుడైతే ప్రభు ఏలాడుతున్నాడో అక్కడ 3 గుంపులు ఉన్నాయంటండి. ఆమేన్. ఎన్ని గుంపులు ఉన్నాయి? 3 గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు రోమా సైన్యం. ఏమండి, రోమా సైన్యం అక్కడ ఉంది. ఆ రోమా సైన్యము ఏమి మాట్లాడుతుంది? అయ్యా, నీవు దేవుని కుమారుడు అయితే ఏమండి మరి నీ శక్తి చూపించు, లేకపోతే నువ్వు దాని నుంచి దిగిరా, నిన్ను రక్షించుకో అని వాళ్ళు హేళన చేసినప్పుడు కూడా ప్రభువు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇంకెవరంటే ప్రధాన యాజకులు, అధికారులు కూడా అక్కడ వేళన చేస్తున్నప్పుడు ఏమండి దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళని గురించి ఆయన దుఃఖపడలా. అలాగే మూడవది ఏంటంటే ఆ గుంపులో శిష్యులు ఉన్నారు. ఆ గుంపులో అనేక మంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కనుక వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడండి. ఎందుకంటే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? పగను కప్పుద్ది. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు తెలుసుకోమన్నాడు. ఈరోజు మనకి ఈ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇవన్నీ రావటానికి ఏంటో తెలుసా? కారణం క్షమించలేకపోవటం. నేను చాలాసార్లు చెప్తా, అసిడిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మీరు కావాలితే సామెతల గ్రంథం 18:8 ప్రభు అంటాడు అక్కడ, కొండిగాని మాటలు కడుపులోనికి దిగునంటున్నాడు. కనుక ఎవరైతే నిన్ను వలె నీ శత్రువును కూడా నువ్వు ప్రేమిస్తూ ఉంటావో అది యేసు ప్రభు ఎలాగూ ప్రేమించాడో అలాగే మనలను ప్రేమించినట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఎవరైతే మనము దేవుని బిడలుగా, దేవుని వారసులుగా ముందుకెళ్తున్నాం అనుకో, నువ్వు ఎంత పడిపోయినా కానీ ఒకసారి యేసు ప్రభుకి పేతురు అంటాడు, అయ్యా మరి వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధం అంటాడు. సో రెండవ అంశం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు అందరినీ ఏమండి ఆ సిలువ దగ్గర ఆయన జుట్టు లాగినవాడు, లేకపోతే ముళ్ళ కిరీటం పెట్టినవాడు, ఆ మేకులు గుచ్చిన వారు, వారిని హింసించిన వారు కూడా, వారందరినీ కూడా ఒకే ఒక్క మాటతో వాళ్ళని క్షమించాడు. అయితే ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఒక మాట అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ? మనం ఎప్పుడైతే ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు తెలుసుకుంటామో అందరినీ క్షమిస్తామండి. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో 35-37 వరకు అక్కడ ఏమంటాడంటే, క్షమించమంటాడు, మేలు చేయమంటాడు, అప్పు ఇవ్వమంటాడు, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. ఎవరెవరిని క్షమిస్తాడో తెలుసా? నెక్స్ట్ వచనంలో ఆయన దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారి ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారండి. ఓకే, ఈ యొక్క చివరి మాటలు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో 15-17 మధ్యలో 9 మంది అపోస్తులు వెనక్కి వెళ్ళారు, కానీ ఒక్క పేతురు, యోహాను మాత్రమే ఏమండి ఆ సైన్యమును, అంటే యేసు ప్రభుని తీసుకువెళ్తుండగా ఆ సైన్యం వెనకాల ఫాలో అయినప్పుడు అక్కడున్న ఒక చిన్నది అంటది, అయ్యా మీరు ఆ శిష్యుల్లో ఒకరు కాదా అన్నప్పుడు, నేను వాళ్ళకి సంబంధం లేదండి, వాళ్ళ మనిషిని కాదని 3 సార్లు పొంకుతాడు. కానీ దీన్ని ముందుగానే యేసు ప్రభు చెప్తాడు, నీవు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర నేను ప్రాణమైన ఇచ్చేస్తానని అన్నప్పుడు ఆ మాటకి నువ్వు 3 సార్లు నువ్వు బొంకుతావయ్యా, అబద్ధం ఆడతావు. హల్లెలూయా. ఆ చెప్పిన ప్రవచనము మరలా కోడి కుయిక మునిపే, అంటే జస్ట్ మీకు తెలియటానికి దీనిలో ఒక అర్థం ఉన్నది, నేను ఇప్పుడు చెప్తా. ఎప్పుడైతే కోడి కుయిక మునిపే 3 సార్లు నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు ఆ కోడి కూసినప్పుడు తను తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. 3 సార్లు తను పలికిన మాట ఏంటంటే, నాకు ప్రభువు తెలియదు, ఆయన శిష్యులు తెలియదు,
ఇవాళ రేపు కూడా చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమండి వారు నమ్ముకుని కూడా మరి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? అయితే ఇక్కడ మరి ఆ యొక్క పేతురుని 3 సార్లు అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? రిఫరెన్సులు చెప్పను కానీ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ప్రభు అంటాడు, ఫీడ్ ద మై ల్యాంప్స్ అంటాడు. ఏమండి, ఫీడ్ ద మై ల్యాంప్స్, నా గొర్రెలను మేపమంటాడు. రెండోది మరలా అడుగుతాడు, ఎందుకంటే 3 సార్లు తప్పు చేశాడు కనుక ఆ 3 సార్లకి అతను ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. ఎవరైతే దేవుని యొక్క ప్రేమకు దూరం అయ్యి ఉన్నారో మరలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎక్కడ పడిపోయావో, ఈరోజు క్రైస్తవులకి కరువైంది ఏంటి తెలుసా? మారు మనసు, రిపెంటెన్స్ లేదండి. ఏదో మనం లైవ్లో ఎవరో ఒక మెసేజ్ వినటం తప్పు కాదు, కానీ నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న కలుపు మొక్కలు, నీలో ఉన్న బలురక్కస చెట్లన్నీ కూడా ఆయనను పెకిలించమని అడిగినప్పుడు యెషయా గ్రంథం 27:3 ప్రకారం యుద్ధ ప్రాతిపదికన ఆయన వచ్చంట తానే వాటిని పెకిలించి ఆరని అగ్నితో కాల్చివేస్తాడంట. ఇతను ఎప్పుడైతే మాట్లాడిన అబద్ధాలకు తిరిగి పశ్చాత్తాపడటానికి ప్రభు అతన్ని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా మందను కాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా మందను ఏమండి 3వసారి కూడా అంటాడు, నా మందను మేపమంటాడు. ఈ భూమి మీద మనందరము ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఏమండి కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారములో నుండి మనం వారిని విడిపించి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటమే మన పని అండి. ప్రభు అంటున్నాడు కీర్తనలు 2:8 ప్రకారం, నన్ను అడుగుము జనాలను మీకు స్వాస్థ్యముగాను బూది గంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. ఎప్పుడైతే పేతురు పశ్చాత్తాపడ్డాడో ఆయనకు దేవుడు ఏమన్నాడు తెలుసా? మనందరికీ తెలిసిందే, ముందుగానే ప్రవచించాడు, పేతురు నీ మీద నీవు బండవు అంటే ఎప్పుడు ప్రవచనం చెప్పాడు. ఆ తర్వాత పేతురు యొక్క జీవితంలో ఎప్పుడైతే పెంతుకొస్తు పండగ దినం వచ్చిందో, అంటే ప్రభు మరి పరలోకానికి ఆరోహణమైన 50వ రోజున మొట్టమొదట ఆత్మ వారి మీద దిగినప్పుడు మొట్టమొదట ప్రవక్తగా, శిష్యుడిగా, అపోస్తలుడిగా లేచి వాక్యము బోధించినప్పుడు, ప్రవచించినప్పుడు 3000 ఆత్మలు ఆ రోజు నా ప్రభువు కొరకు సంపాదించాడు. సహోదరుడా, నీవు నీ కుటుంబాన్ని క్షమించే స్టేజీలో ఉన్నావో లేదో, నీ భార్యని కానీ, నీ బిడ్డలను కానీ, లేకపోతే అన్నదమ్ములు కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ మనము ఎవరిని కూడా ప్రేమించలేకపోతే దేవుని రాజ్యానికి మనము వారసులము కాలేము. ప్రభు అందరినీ కూడా, దుష్టులను, వ్యభిచారులను, నరహంతకులను, ప్రతి ఒక్కరిని కూడా ఆఖరికి సులువు మీద ఎలాడుతున్నప్పుడు మరి ఎవరైతే మరి ప్రక్కనున్న దొంగ, ఒక ప్రక్కనున్న దొంగ పశ్చాత్తాపడకపోయినా మరి ఇంకో ప్రక్కనున్న దొంగ పశ్చాత్తాపడినప్పుడు అప్పటికప్పుడు ప్రభు నీవు క్షమించి నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవన్నా. ఇది బేసిక్ అండి. క్షమించబడకుండా, క్షమించమని అడక్కోకుండా మీరు వరాలు ఫలాలు అడిగితే మాత్రం అవి ఎన్నడూ కూడా నెరవేరమండి. ఈ హృదయం ఖాళీ చేయాలి. ఈ హృదయం నిండా ఆయన ప్రేమతో నింపబడాలి. అందుకే ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, మనల్ని మనం పరీక్షించుకుని రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పేతురు వలె మేమండి మనల్ని మనం ఈ లోక మర్యాదను అనుసరింపక మనల్ని మనం పరీక్షించుకుని ఆయనలో రూపాంతరత పొందితే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారుగా భూమి మీద బలవంతులుగా వాడబడతాం. తద్వారా ఆ ప్రభు మనల్ని ఏమంటాడు తెలుసా? బలా మంచి దాసుడా, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతడు నా ప్రియ కుమార్తె అని మనలను మెచ్చుకుంటాడు, గొప్ప బహుమతులు ఇస్తాడు. రక్షణ పొందిన వ్యక్తికి జీతము, బహుమతి ఆయన వద్ద ఉన్నది. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు కనుక ఇప్పుడైనా మనం మారు మనసు పొంది ఏమండి రక్షణ పొందినప్పుడు దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఉన్నంతకాలం యేసు ప్రభు ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడో
మనము కూడా అలాగ ప్రేమిద్దాం. దేవుడి మాటలు దీవించునుగా. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలములో, గడిచిన వారములో దేవుడు చేసిన అనేక అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. 19వ తారీఖు అల్లాపురంలో అనేక వందల మంది హాజరయ్యారు. దేవుడు బహుబలంగా వాడుకున్నాడు, అనేక కార్యాలు చేశాడు. ఇట్టి మహిమ గల కార్యాలకే మన దేవునికి మహిమ కలుగునుగాక. 12వ తారీఖు కూడా సియోన్ మినిస్ట్రీలో దేవుడు స్వస్థత సభలో మరి అనేక మంది మోకాళ్ళ నొప్పుల నుండి, నడుము నొప్పి నుండి, కిడ్నీ ప్రాబ్లం నుండి స్వస్థత పొందారు. అనేక మంది బలపడ్డారు. వాటిలో కొన్నిటిని మాత్రం మనం తెలుసుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇతని పేరు ఆనందం అండి. చాలా కాలం నుంచి కుడి మోకాళ్ళ నొప్పి నుండి బాధపడుతున్నాడు. మరి ఆ 12వ తారీఖు జరిగిన ఆ కూడికలో వాక్యమైనంతరం ప్రార్థించాం. అద్భుతంగా స్వస్థత పొందాడు. హల్లెలూయా. అలాగే ఈమె పేరు సత్యవతి అండి. ఈమె కూడా మౌలాలి దగ్గర ఉంటది. ఆమె దాదాపు 1 ఇయర్ నుండి అన్బేరబుల్ కిడ్నీ నొప్పి నుండి బాధపడుతుంది. మరి ఏడుస్తూ వచ్చి నాయన నిద్ర పట్టదు, ఊపిరాడదు అన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఎప్పుడైతే ప్రార్థించామో ఆ మీటింగ్ లో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే వెంటనే ఆ నొప్పి నుండి, ఆయాసం నుండి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వ్యక్తి అక్కడ, అతని పేరు ప్రసాద్ అండి. ఎంత బాధ అంటే యూరిన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. భయంకరమైన పెద్ద పెద్ద స్టోన్స్ తన యొక్క కిడ్నీలో ఉన్నాయి. అతను ఏడుస్తూ చెప్పినప్పుడు ప్రార్థించి ప్రవచించాను, అయ్యా రేపటి ఉదయం కల్లా మరి ఆ స్టోన్స్ అన్ని బయటకు వస్తాయి అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ స్టోన్స్ అన్ని బయటికి రావటం, ఆ నొప్పి పావటం, ఆ యూరిన్ ప్రాబ్లం నుండి అతను సంపూర్ణమైన స్వస్థతను పొందాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె శాంతి రత్నం అండి. పోయిన వారం కూడా మీరు ఈ సాక్ష్యాన్ని మీరు విన్నారు. అయితే ఆ 2 అద్భుతాలు వీరి కుటుంబంలో జరిగినాయి. ఒకటి, తన భర్త కూడా చెస్ట్ నొప్పి నుండి అలాగే నిద్ర పట్టదు, ఆయన స్వస్థత పొందాడు. మరి ఈమెకి 2 మిరాకిల్ జరిగినాయి. ఆ గుండె నొప్పి, గ్యాస్ ప్రాబ్లం, అలాగే కిడ్నీ పెయిన్ కూడా. ఎంతంటే మనం ఓదార్చలేంత దుఃఖంతో ఆమె ఏడుస్తూ కాల్ చేసినప్పుడు భారంగా ప్రార్థించి ఆ నీళ్లు ఎప్పుడైతే తాగిందో, ఆమె చెప్పిన నీళ్లలో ఏం లేదండి, అది విశ్వాసమే. ఎప్పుడైతే తాగిందో ఆ చెస్ట్ పెయిన్ నుండి, ఆ గుండె నొప్పి నుండి కూడా సంపూర్ణమైన స్వస్థత పొందింది. మరలా మరి ఈ ఎపిసోడ్ లో మీరు ఆ సాక్ష్యము మీరు చూడొచ్చు. మరి ఈమె పేరు సుందరి అండి. కాకినాడ దగ్గర కీళ్ల నొప్పులు, దురదలు, భయంకరమైన ఎలర్జీ, ఏడుస్తా ఉంది. మరి మందులు మయమైపోయిందండి, నేను మంచాన్ని పడ్డాను. అయితే ఆమె ఎలర్జీ నుండి సంపూర్ణమైన స్వస్థత పొందింది. ఆ కీళ్ల నొప్పి నుంచి ఇంకా ప్రభు ఆమెను స్వస్థపరచాలి. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. జయలక్ష్మి, రామాపురం. అన్న మరి మాటికి జ్వరము, మరి తలనొప్పి వస్తూ ఉంటుంది అన్బేరబుల్ గా. ప్రార్థించమన్నప్పుడు ప్రభు మహిమ కొరకు చెప్తున్నా. ఎప్పుడైతే ప్రార్థించామో దేవుడు అద్భుతంగా వితిన్ మరి 10 నిమిషాల్లో ఆ సిస్టర్ కాల్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థతను పొంది అని ఉంటుంది. ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి మరి ఈ స్క్రీన్ మీద వస్తున్న ఈ నేమ్ అంటే యూట్యూబ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎప్పుడైతే మీ ఖాళీ టైంలో ఆ వాక్యం వింటారో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు, మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. సో సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఏమైందని ఒక హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఏం కాదులేని ఇంజక్షన్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు, వాడాము. అయినా తగ్గట్లేదు. అయితే ఈవినింగ్ వరకు చూసిన తర్వాత వెళ్ళాము. మళ్ళీ ఏదైనా తగ్గట్లేదు అంటే స్కానింగ్ రాశారు. స్కానింగ్లో స్టోన్స్ ఉన్నాయని వచ్చింది. అంటే లెఫ్ట్ సైడ్ 8 mm ఉంది, రైట్ సైడ్ 6 mm ఉంది. ఇట్లా ఒక 2 నెలల నుంచి నేను బాగా సఫర్ అయ్యింది. నెక్స్ట్ రోజున సాటర్డే అంకుల్ కూడా చెప్పాను,
అంకుల్ ఇలా వచ్చింది అంటే భయపడొద్దు, ఏం కాదు అని ఆ మాట చెప్పారు. అప్పటి నుంచి పెయిన్ లైట్ తగ్గింది. అయితే స్టోన్స్ రాలా బయటికి. ఒక 2 రోజుల నుంచి టాయిలెట్ కూడా కొద్దిగా ఇబ్బందిగా అయింది. ఆ టైంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి మీద ఆత్మ పడుతుంది అంటున్నారు, కానీ అక్కడ ఒళ్ళంతా సెవెన్లో పట్టేసి నాకు చేతులు కూడా చల్లగా అయిపోయినాయి. అయితే ఆ రోజున ఆయన నన్ను పట్టుకొని బుధవారం రోజున చేశాడు. గురువారం మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 గంటకి స్టోన్ పడిపోయింది. ఏసేపు నిజంగా ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే ఏమైంది? నిజం కదా? ఇప్పుడు నేనేమన్నా ఏం లేదు. ఎక్కడ? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఏం పేరు నీ పేరు? దేవ సహాయం. దేవుడు సహాయం చేశాడు లేదా? ఓకే. ఏ ఊరు మీది? దొడ్డిపట్ల. ఇప్పుడు ఏం జరిగింది ప్రార్థన చేసినప్పుడు? నడు నొప్పి తగ్గింది, మోకాలు నొప్పి తగ్గింది. నిజం చెప్పు, తగ్గిందా లేదా? తగ్గిందండి. ఓకే, గడిగా చెప్పులు కూడా తిని చూద్దాం. కళ్ళు మూసుకో, 2 చేతులు పైకెత్తు. తండ్రి నీకు స్తోత్రం. నడుము నొప్పి, మోకాలు నొప్పి, ప్రతి నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత కలుగును. ఈ నొప్పులు ఎన్నడూ రాకుండా నీ కుమారుని స్వస్థపరిచినందుకు వందనాలు. యేసు నామములో ఈ రాత్రి నుండి నీ బిడ్డకు సంపూర్ణమైన నిద్ర, సుఖ నిద్ర, అధిక విశ్రాంతి యేసు నామములో కలుగునుగాక. నీ పేరు? ఇసాక్ అండి. మోకాలు నొప్పులు తగ్గినాయా? తగ్గాయి. నిజం చెప్పు. నిజమేనండి, తగ్గినాయా? ఓకే, దేవుడు నేను దీవించును గాక. ఇప్పుడు లేవు. ఓకే, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, అయా నీ ప్రేమ గొప్పది, ఎంతో బలమైనది ప్రభువా. మీరు నాయన ఈ లోకాన్ని ప్రేమించారు కనుక మీరు ఎలాగూ ప్రేమించారో అలాగూ ఈ లోకంలో ఉన్న క్రీస్తుని ఎరగని నశించిపోయే ఆత్మలను ప్రభువా, లోకంలో ఉన్న ఊబిలో ఉన్న వారిని, ఆయన పాపపు ఊబిలో ఉన్న వారిని కూడా ప్రేమించి నీ రాజ్య నివాసులుగా చేసే భాగ్యము దయచేయండి. అయా నిన్ను నమ్మకపోతే నరకముందు నాయన, నిన్ను నమ్మితే నీ మహిమ పరలోక రాజ్యము నిత్య జీవం ఉన్నదన్న సంగతి చెప్పుటేనైనా మా యొక్క పరమవదని నమ్మి స్తుతిస్తున్నా. పరిశుద్ధాత్ముడా, ఏ కుటుంబంలో అయితే ప్రేమ సమాధానము లేదో నాయన, అయ్యా ఆ కుటుంబంలో సమృద్ధి అయిన ప్రేమ సమాధానము ఉండునుగాక తండ్రి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్యలో నాయన, ఇరుగు పొరుగు వారి మధ్యలో ప్రభా తండ్రి నీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది ఫలించుటకు, మా ఫలము నిలుచుటకే నాయన. దేవా నీకు వందనాలు. పేతురు ఎలాగూ పశ్చాత్తాపడినప్పుడు తనకిచ్చిన యొక్క పని మాకు కూడా మీరు ఇచ్చినందుకు వందనాలు. నీ గొర్రెలను మేపే భాగ్యము, నీ గొర్రెలను కాసే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ మాటలను ప్రతి బిడ్డ నూరంతులుగా దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చానన్నావు. సర్వశక్తి కలిగిన యేసు నామములో తల నుండి అరికాలి వరకు నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యము, నీవు పొందిన దెబ్బల చేత, నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డలకు కలుగునుగాక తండ్రి. చీకటి శక్తులతో బాధపడుచున్న వారికి విడుదలను దయచేయండి. పరిశుద్ధుడ, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరిపించండి. కనని గర్భము యేసు నామములో తెరవబడును. ఆ బిడ్డలందరూ తల్లులుగా దీవించబడునుగాక ప్రభా. పరిశుద్ధాత్ముడ, సంఘాలను బలపరచండి నాయన, సేవకులను బలపరచండి. నూతన ఆత్మలు సంఘములో దినదినము చేర్చబడునుగాక తండ్రి. నా ప్రార్థన ఆలకించిన ఆయన, ఇదిగో నీ బిడ్డలను స్వస్థపరిచినందుకు, విడుదలిచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, దీనం నాయన ప్రతి వారము ఈ ప్రోగ్రాం కొరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.